హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమనీ డైలీ లైఫ్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాము. మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో సెకండ్ డే వ్లాగు. మార్నింగ్ పప్పుచారు అయితే ప్రిపేర్ చేస్తుంది చెల్లెలు అయితే పప్పుచారు చాలా బాగా చేస్తుంది. చెల్లెలు అండ్ నేను ఇద్దరం కలిసి కూడా చేసాము. నాకైతే పప్పుచారు అంటే చాలా ఇష్టము. మనము పప్పులో చారు వేస్తే అట్లా తినాలనిపించదు, కానీ ఎక్కువగా మనం విడివిడిగా పప్పుచారు చేస్తే చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టము. మా ఇంటికి వెళ్ళినప్పుడల్లా పప్పుచారు అయితే నేనైతే చేయమంటాను, అమ్మ వాళ్ళని చేస్తారు మంచిగా. ఆ రోజు మార్నింగ్ అయితే పప్పుచారు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ముందుగా పప్పునైతే తాలింపు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చారులో స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అయితే చాలా ఘాటుగా ఉన్నాయి, అందుకే నాకైతే తుమ్ములు వస్తున్నాయి. నేనైతే అక్కడి నుండి పక్కకు వెళ్ళాను. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పసుపు అవన్నీ వేసుకొని అవి మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చారు అయితే వేసుకుంటున్నాను. అమ్మ అయితే మా పెద్ద పాపకైతే దువ్వుతుంది చక్కగా. మా నాన్న అయితే బయట కూర్చున్నారు. నేనైతే దువ్వుతానంటే మా పెద్ద పాప దువ్వుతానన్నా కానీ ఆయిల్ పెడతానంటే అస్సలు పెట్టించుకోదు నాతో అయితే. అమ్మ కానీ చెల్లె కానీ వాళ్ళు పెడితే మట్టుకైతే మంచిగా పెట్టించుకుంటుంది, దువ్వించుకుంటుంది. అక్కడైతే అమ్మ దువ్వుతుంది. అలాగే మా చిట్టి పాప అయితే చక్కగా మంచిగా గారె తింటుంది. అమ్మ వాళ్ళైతే గారెలు ప్రిపేర్ చేశారు, చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. తర్వాత చారు అయితే ఇక్కడ నేను కలుపుతూ ఉన్నాను. అయింది చారు కూడా. పప్పు చారు అయితే కంప్లీట్ అయ్యింది. మా పెద్ద పాప అయితే చక్కగా ఆడుకుంటుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తేనైతే పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు చక్కగా. మా చిన్న పాప కూడా చక్కగా ఆడుకుంటుంది చూడండి. ఈవినింగ్ అయితే అమ్మ, మా ఇద్దరు పిల్లలు, మా వారు, మా తమ్ముడు, మేమైతే లక్షట్ పెట్టుకొచ్చాము. ఎందుకనంటే మా ఊరు వెళ్తున్నాము. మా ఊరు అయితే నీల్వాయి. ఇక్కడ నుంచి అయితే 4 hours అలా పడుతుంది. ఈవినింగ్ అయితే బస్సు ఉంటుంది, అందుకనేసి అయితే ఈవినింగ్ టైంలో వెళ్తే ఎక్కువగా జర్నీ చేసినట్లుగా అనిపించదు కదా, అందుకని వెళ్తూ ఉన్నాము. అమ్మ, తమ్ముడు బస్సు ఎక్కించడానికి అయితే వచ్చారు. అక్కడికి లక్షట్ పెట్టుకొచ్చి మళ్ళీ ఇంటికైతే వెళ్ళారు. మేమైతే వెళ్తూ ఉన్నాము. బస్సు అయితే వచ్చింది, స్టార్ట్ అయ్యింది. మేమైతే 6కి వచ్చాము. కాకపోతే బస్సు అయితే కొంచెం లేట్గానే వచ్చింది. 7 o'clock అలా. 7కి ఎక్కుతానైతే వెళ్ళేసరికి 10 అలా అయ్యింది. మేమైతే వెళ్తూ ఉన్నాము. మంచిర్యాలలో మా ఆడపడుచు అయితే వచ్చింది. మేము వెళ్తున్నాం అనేసి తను అయితే వచ్చింది. చాలా రోజులు అవుతుంది చూడక అనేసి తను వెళ్ళి వచ్చిందంట ఈరోజే. కానీ కాకపోతే మళ్ళీ మేము వెళ్తున్నాం అనేసి అయితే వచ్చింది. వాళ్ళైతే మంచిర్యాలలో ఉంటారు, మా ఆడపడుచు వాళ్ళు. అక్కడ నుండి అయితే వచ్చింది. వెళ్తూ ఉన్నాము చూడండి. వాళ్ళ కొడుకు కూడా చక్కగా ఆడుకుంటున్నాడు మంచిగా. ఇక మా పిల్లలు వస్తున్నారు అనేసి వాళ్ళు కూడా మంచిగా వస్తున్నారు, హాయ్ చెప్తుంది. తనకు కూడా ఒక ఛానల్ ఉంది, డానీ బాబు ఛానల్. ఎవరైనా కనుక చూడాలనిపిస్తే కనుక చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వాళ్ళ ఛానల్ని కూడా. వెళ్తూ ఉన్నాము. అక్కడైతే 10కి దిగాము. మా మామయ్య, మా చిన్న మరిది గారు అయితే కారు తీసుకొని వచ్చారు. తెలిసిన వాళ్ళ ఒక తమ్ముడు వాళ్ళ కారు అయితే తీసుకొచ్చారు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. ముందు దగ్గరే, అక్కడ దిగి మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాలి. కాకపోతే చిన్నపిల్లలు ఉన్నారు కదా, అందుకనేసి అయితే ఇక కారు అయితే తీసుకొచ్చారు. కొంచెం లగేజ్ కూడా ఉండే. వెళ్తూ ఉన్నాము. ఇంటికైతే వచ్చాము చూడండి. అందరూ కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదైతే మా ఇల్లు చూడండి. మా చిట్టి పాపని మా అత్తమ్మ అయితే ఎత్తుకుంది. చాలా చక్కగా వెళ్ళింది మంచిగా. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. వెళ్తూ ఉన్నాము ఇంట్లోకి.
ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం అయితే చేసాము. మా పెద్ద పాప మా మామయ్య గారు చూడండి ఎలా ఆడుకుంటున్నారో చక్కగా మంచిగా. చిన్నోడా అత్తాది అత్తాది కొడతాది కొట్టురా కొట్టు ఇక కొట్టు ఇట్లా బాయ్ విన్సి అక్కడ ఎక్కద్దు పడతావు. తాతతో ఆడుకోపో. సరే సరే ఇక్కడ జిచ్చు ఇక్కడ జిచ్చు నువ్వేటో నువ్వేటో ఇట్లా పాత పాత మంది ఉన్న అలవాట్లేదు. అయ్యో చెయ్యి ఇంటి భాష बोलते काय करता అన్నయ్య నేర్పితే ఏమవుతుంది? ఒక్క మాట మాట్లాడు. రాదా విన్స్ అయితే నా ఊడుకు డోకలేదు అన్నట్టయితే. మా మామయ్య గారు, మా అత్తమ్మ, మా ఆడపడుచు వాళ్ళందరూ కూడా మా పిల్లలతోనైతే చక్కగా ఆడుకున్నారు. ఒక 1 అవర్ అలా. మేము రాకైతే చాలా రోజులు అవుతుంది పిల్లల్ని తీసుకొని. అందుకనేసి అయితే చూడండి చక్కగా ఆడుకున్నారు. అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.